Meanwhile, Telangana Chief Minister Revanth Reddy highlighted the global prominence of Telugu culture while addressing the World Telugu Conference. He paid a tribute to those who have significantly contributed to the Telugu language. Well, CM Revanth Reddy emphasized that it is a collective responsibility of everyone to ensure the preservation of the Telugu language for future generations. He also elaborated on Telangana's remarkable progress on the path of development. శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి శ్రీ మురళీ మోహన్ గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అశ్విని దత్ గారు ఒక దార్శనికుడు, ఒక మార్గదర్శి. సాయి కుమార్ గారు ఆయన గాత్రం, ఆయన శక్తి, సంభాషణలు వారి ఆయుధం, ఆయన నటన ఒక ఆభరణం. వారు డైలాగ్ కింగ్, అసామాన్య డబ్బింగ్ ఆర్టిస్ట్, గొప్ప నటుడు సాయి కుమార్ గారు. శ్రీమతి జయసుధ గారిని పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే శ్రీమతి జయప్రద గారిని ఇప్పుడు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం, సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. మనందరికీ ఎంతో ఇష్టమైన మన అభిమాన నటీమణులు, నటులు ఇవాళ ఈ వేదిక పైన అలంకరించడం నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ తరగని అందం, తరగని చామ్తో ఈ రోజు కూడా మన ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీ అశ్విని దత్ గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 65% ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం. ఇదే కాదు, దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం, వారు పోషించిన పాత్ర, ఆ తర్వాతి తరంలో కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. 2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు, ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి. ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది. ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాదు నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని, మనగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే
ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. నేర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు మనం అందరం ఎక్కడ ఏ దేశంలో, గతంలో ఒక నానుడు ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడని. ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా